తీసుకున్నా సరే నిన్ను క్రెడిట్లోకి తీసుకునే మనిషి ఒక్కరు కూడా ఉండరు. కుటుంబ పరంగా తీసుకున్నా కుటుంబంలో తల్లిని చెల్లిని బాబాయిని ఏ విధంగా చంపారు, ఇంటి నుంచి బయటికి పంపించారు, సభ్య సమాజం అసహించుకునే విధంగా కుటుంబ వ్యవహారాల్లో ఇప్పుడు జరగనటువంటి విషయాల్లో నువ్వు చేసి మొత్తం రాష్ట్రంలో దేశంలో అసహించుకునే స్థాయికి తీసుకెళ్ళావు. నీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కొనసాగించాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిశ్రమల్ని పూర్తి చేయాలి. నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నీ ధనదాహంతో ఎన్నో పరిశ్రమలు ఎన్నో ప్రాజెక్టులు ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఒక దండం, మీ గొడ్డల పార్టీకి ఒక దండం, ఈ ప్రభుత్వానికి ఒక దండమని పరుగెత్తి పారిపోయినటువంటి రోజులు మన రాష్ట్రంలో చూశాం. మళ్ళీ 25 మాసాల్లో ఒక నమ్మకాన్ని కలిగించి ఒక విశ్వాసాన్ని కలిగించి ప్రతి ఒక్కరిని మన రాష్ట్రం వైపు ఆకర్షించి 24 మాసాల్లో 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు స్థాపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర కొంతమంది కబంధ హస్తాల్లో నలిగిపోయింది. కొంతమంది అధికారం ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర వలసల గురించి మాట్లాడరు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడరు. అధికారం పోయిన తర్వాత ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అందులో మీ జిల్లాలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లాలో పెద్ద మేధావని చెప్పుకున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు. ధర్మాన ప్రసాదరావు ఈరోజు ఒక పాత్రికేయుల సమావేశం పెట్టి విచిత్రమైనటువంటి మాటలు, నీ సోది విని విని ప్రజలు నీ పాత్రికేయుల సమావేశం చూస్తే అసహించుకుంటున్నారు. ఒకప్పుడు విన్నారు నీ సోది, ఇప్పుడు నీ సోది వినడానికి ఎవరూ లేవు. ఈరోజు ఉత్తరాంధ్ర డబ్బులు అమరావతిలో ఖర్చు పెట్టేస్తున్నారు. అమరావతిలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వెప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు, నువ్వెప్పుడైనా పదవులు ఒలగబెట్టేటప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. అనునిత్యం చెప్తున్నాం, అర్థమైనట్టుగా చెప్తున్నాం. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా అవసరం లేకుండా అక్కడ ఉన్నటువంటి భూముల్ని పెట్టి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అదే విషయాన్ని చెప్పి మాట్లాడుతున్నారు. నీది నాలిక తాటి మట్ట. నువ్వు మాట్లాడేటప్పుడు తెలివుండి మాట్లాడుతున్నావా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ప్రజలు వెంబడించి పరిగెత్తించి కొట్టవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నువ్వేం మాట్లాడావు? 2014-19లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని, ఉత్తరాంధ్రలో పేదరికం ఉంది, పెట్టుబడులు రావడం లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు నీ గొడ్డల పార్టీ. నేను ఈరోజు స్ట్రైట్గా ధర్మాన ప్రసాద్కు అడుగుతున్నాను, నీ గొడ్డల పార్టీ 2019 ఎలక్షన్ల వరకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పి మీరందరూ డబ్బా కొట్టి
ఎన్నికలకి వెళ్ళి గెలిచారు. మీ పిచ్చి నాయకుడు, మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 3 రాజధానులు, అందులో ఉత్తరాంధ్రకి ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇస్తున్నానని చెప్తే ధర్మాన ప్రసాద్ పొంగిపోయాడు. ఇదేదో నేనే సాధించాను, గుండెలు చించుకొని డబ్బా కొట్టుకొని ఇన్ని రోజులకి మా ఉత్తరాంధ్రకి రాజధాని వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పాం. మేము కట్టుబడిన దానికి నిలబడ్డాం. మాకు ఏకైక రాజధాని అమరావతి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎలక్షన్లకు వెళ్ళాం. ఎలక్షన్లో గెలిచాం, అమరావతి రాజధాని అయింది. ధర్మాన్ ప్రసాద్, నీ గొడ్డల పార్టీ ఉత్తరాంధ్రకి రాజధాని చెప్పేటప్పుడు డబ్బా కొట్టుకున్నావే. అదే గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిన్న లేదు మొన్న మాట మార్చి ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కొత్తగా మావిగనంటే నీ నోరు ఎందుకు పెగలడం లేదని చెప్పి అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర మీద మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్తున్నాను. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల్ని ఒక్కటైనా సాధించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా? ఏం చేశారు? మీకు అధికారం ఉంటే భూముల దాహం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం తప్ప మంత్రి పదవులు ఉపయోగించి ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఎందుకు ఏర్పాటువాదం వస్తుంది? బల్ల గుద్ది చెప్తున్నాను, 24 మాసాల్లో స్వాతంత్ర భారతదేశంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ 24 మాసాల్లో చంద్రబాబు నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు ఎవ్వరూ చేయనటువంటి కార్యక్రమాలు ఉత్తరాంధ్రకి తీసుకొచ్చాం. మీరందరూ సజీవ సాక్షులు. రాష్ట్రం విడిపోయింది. మీరు, నేను, ప్రతి ఒక్కరూ ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ కావాలని, మన పిల్లలు రైల్వే ఎగ్జామ్స్ రాసుకోవాలంటే బయటికి వెళ్తే కనీసం పరీక్ష కూడా రాయనివ్వడం లేదు. మనకు జోన్ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నెత్తి నోరు కొట్టుకొని మనం ప్రయత్నం చేశాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైల్వే జోన్ తీసుకొచ్చాం. నీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం, నీ గొడ్డల పార్టీ ఈ ప్రాంత మంత్రిగా, అందులో రెవెన్యూ మంత్రిగా మేము తెచ్చినటువంటి రైల్వే జోన్కి భూమి కూడా ఇవ్వలేనటువంటి సిగ్గుమాలినటువంటి నువ్వు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడు. మేము వచ్చాం, భూమి ఇచ్చాం, టైం బౌండ్ పెట్టాం, ఈరోజు రైల్వే జోన్ ఓపెన్ చేశాం. దట్ ఈస్ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. మీకు నాకు తెలియకపోవచ్చు, మనం చిన్నవాళ్ళం. ఉత్తరాంధ్రకి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది విశాఖపట్నానికి ఉక్కు పరిశ్రమ రావాలని ప్రాణత్యాగాలు తెచ్చారు. ఆ పరిశ్రమని 2014-19లో ఇబ్బందులు వచ్చాయి. అంతకు ముందు కూడా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారితో మాట్లాడి డబ్బు తెచ్చి ఆ పరిశ్రమను నిలబెట్టారు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమని నష్టాల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. నువ్వు దాన్ని కనీసం ఆపలేదు. ఆ భూమి మీద నీ కన్నుపడి
ప్రైవేటైజేషన్కి ఒప్పుకున్నటువంటి నువ్వు కనీసం దాని మీద వెళ్ళి ప్రయత్నం కూడా చేయలేదు. మేము వచ్చాక 12,000 కోట్ల రూపాయలు తెచ్చాం.